ముఖ్యమంత్రిని బహిరంగ వేదికపై ఎముకలు విరగ్గొడతామంటూ హెచ్చరించిన ఎమ్మెల్యే కొన్ని గంటల్లోనే అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఏం జరిగింది? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంది. డిఎంకే పార్టీకి చెందిన మిలాతికులం ఎమ్మెల్యే జీవి మార్కండేయన్ పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఈ చర్యకు కారణం ఇటీవల ఆయన నిర్వహించిన బహిరంగ సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేనని అధికారులు తెలిపారు. కోవిల్పట్టిలో జరిగిన డిఎంకే పార్టీ సమావేశంలో ప్రసంగించిన మార్కండేయన్ తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ప్రసంగంలో ఆయన అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా హెచ్చరికలు జారీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా హింసను ప్రేరేపించేలా భావించబడిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. ఈ వీడియోలు విస్తృతంగా ప్రచారం కావడంతో పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వినిపించాయి. దీనిపై అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం ఉదయం మార్కండేయన్ నివాసానికి చేరుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే అరెస్టు విషయం తెలిసిన వెంటనే ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని నిరసనకారులకు అక్కడి నుంచి పంపించారు. అనంతరం ఎమ్మెల్యేను విచారణ కోసం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన కోర్టులో హాజరుపరిచినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై డిఎంకే నాయకులు తమ వాదనను వినిపిస్తుండగా ప్రత్యర్థి పార్టీలు మాత్రం చట్టం తన పని చేసిందని వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ అరెస్టుతో తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కజకం, ప్రతిపక్ష డిఎంకే మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయంగా ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.